ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు ఈశ్వర్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈశ్వర్ కుమార్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని స్పష్టం చేసింది. లొంగిపోయిన తర్వాతే కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు ఈశ్వర్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక ఈశ్వర్ కుమార్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని స్పష్టం చేసింది. లొంగిపోయిన తర్వాతే కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిలు లేకపోతే ఏదైనా మధ్యంతర రక్షణ లభిస్తుందని భావించినటువంటి ఆయనకు సుప్రీంకోర్టులో కొంత ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఏదైతే దర్యాప్తు సంస్థల ముందుగా లొంగిపోయి విచారణకు సంపూర్ణంగా సహకరించాలంటూ సిబిఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర సాధారణమైంది కాదు. అంటే నగదును, అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో లభించినటువంటి డబ్బును ఒక చోటు నుంచి మరో చోటికి తరలించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి యొక్క పాత్ర ఇతర నిందితుల కంటే విభిన్నమైనది, అదేవిధంగా కీలకమైన పాత్ర అని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సినటువంటి అవసరం ఉందని కూడా సిబిఐ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ఇతర నిందితులకు లభించినటువంటి ఉత్తర్వులు లేకపోతే ఇతర నిందితులకు లభించినటువంటి ఏదైతే ఒక ఇతర మధ్యంతర రక్షణ వాటిని కూడా తమకు వర్తింపజేయాలి, ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీని వర్తింపజేయాలి అంటూ ఆయన తరపు లాయర్ చేసినటువంటి అభ్యర్థనని సిబిఐ ధర్మాసనం త్రోసిపుచ్చింది. పాత్ర తీవ్రతను బట్టి ఉత్తర్వులు మారుతాయని కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా లొంగిపోయి విచారణ ఎదుర్కొన్న తర్వాత మాత్రమే క్రింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సమయంలో ప్రాసిక్యూషన్ ఆ బెయిల్ ను వ్యతిరేకించే పూర్తి హక్కు కలిగి ఉంటుందని కూడా సిబిఐ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పవన్, ఇక్కడ ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో దర్యాప్తు సంస్థలకు ఇక ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి లొంగిపోవాల్సి ఉంటుంది. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని దర్యాప్తు సంస్థలు కూడా కస్టడీలోకి తీసుకునేందుకు మార్గం సుగమైంది. ఒకవేళ అతను కనుక లొంగిపోకపోతే ఇక లిక్కర్ స్కామ్ లో ముడుపుల మళ్లింపు, అదేవిధంగా విధాన నిర్ణయాల్లో జరిగినటువంటి అక్రమాలు, వీటి వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయల సమాచారం రాబట్టడానికి ఈ కస్టోడియల్ విచారణ అత్యంత కీలకం కాబోతుంది. మరోపక్క సాధారణంగా ఒక కేసులో ఇతరులకు బెయిల్ లేకపోతే ఏదైనా మధ్యంతర రక్షణ వస్తే దాని ఆధారంగా చేసుకుని మిగతా నిందితులు కూడా బెయిల్ కోరటం జరుగుతుంది. అయితే నేరంలో ప్రతి ఒక్కరి పాత్ర ఒకేలాగా ఉండదు కాబట్టి సోతరదారులకి పాత్రదారులకి తేడా ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే దర్యాప్తు సంస్థల ముందు లేకపోతే సంబంధిత విచారణ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. లొంగిపోయిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది. విచారణ పూర్తయిన తర్వాతే క్రింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రాసిక్యూషన్ బలంగా వ్యతిరేకించే అవకాశం ఉండటంతో తక్షణమే ఆయనకు బెయిల్ రావటం కూడా కొంచెం కష్టమే అన్నది పోలీసులు చెప్తున్నట్టు మాట. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో అత్యంత కీలక మలుపుగా మారనున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.